హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? నేనైతే మస్తున్నా. మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ తవ్వ మసాలా కర్రీ అండి. మీకు తమ్నెల్ చూడగానే అర్థమవుతుంది, కానీ రెసిపీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది. నేను టేస్ట్ చేసి మీకోసం అయితే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నా. వీడియోనైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 ఎగ్స్, పచ్చిమిరపకాయలు 4-5, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిగడ్డ, అల్లం, అలాగే పుదీనా, కొత్తిమీర. ఓకేనా. ఒక వెల్లుల్లిగడ్డ అంటే 20 వరకు ఉంటాయి కదా రెబ్బలు. మనం 1 టేబుల్ స్పూన్ అయ్యే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే 1.5 ఇంచ్ అల్లం ముక్క, ఒక వెల్లుల్లిగడ్డ, 2 మీడియం సైజ్ పండు టమాటాలు. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి అన్నీ. అలాగే కొంచెం అంతా పుదీనా, అలాగే 5-6 రెమ్మలు కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు. వీటిని అన్నింటినీ ఇంకా పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఈ పేస్ట్ చేసే ముందుగా మనము ఉడికించిన ఎగ్స్ అన్నీ నేను తీసుకున్నవి 4. మీరు కూడా ఉడికించి రెడీ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది రెసిపీ చేసేటప్పుడని నేను ముందుగానే ఉడికించాను. ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని ఒకసారి ట్రై చేశాను. చేసే ఈ రెసిపీ అయితే మీకైతే షేర్ అయితే చేస్తున్నాను. పేస్ట్ కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే రెడీ అయింది. ఇంకా ఆనియన్స్ అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఆనియన్స్ తీసుకున్నాక ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం ఎలానైనా కట్ చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి. బాండ్లీ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకొని ఈ కోడిగుడ్లని ఇలా వైట్ పార్ట్ అనేది ముందుగా వేయించుకోవాలి. ఇలా వైట్ పార్ట్ని వేసుకొని మళ్ళీ మనకు ఎగ్స్ తోటి కొంచెం తిప్పలు ఎక్కువ ఉంటుందండి. అస్సలు మరలేస్తే అస్సలు తిరగట్లేవు. అయినా ట్రై చేశాను. 4 స్పూను ఇంకొక స్పూన్ సహాయంతోనైతే ఈ ఎగ్స్ని అయితే 2 వైపులా మంచిగా పండుగా కాల్చుకోవాలి. దోరగా కాల్చుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, మిగిలిన ఎగ్స్ని కూడా అలానే బోర్లించుకుంటున్నాను. ఒక 4 అయితే పడినాయి. టైం వేస్ట్ అవుతుందని ఇంకా 2 స్పూన్ సహాయం తీసుకొని ఇంక అన్నింటినీ ఇలా 2 వైపులా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకే కొంచెం అంత చిటికడంత పసుపు, చిటికడంత కారము, కొంచెం అంత ఉప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తవ్వ కర్రీ మనకు రెస్టారెంట్లో మనకి ఎగ్ కర్రీ ఇవ్వమంటే ఇలా తవ్వ కర్రీ చేసి ఇస్తారు కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఇదే గిన్నెలో ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా, ఇదే బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడాక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ వేసుకొని వీటిని కూడా మంచిగా దోరగా ఉడికించుకోవాలి, మగ్గించుకోవాలి. ఇలా మనము కొంచెం పసుపు కారము ఇవి వేసినాం కదా, అవన్నీ మాడిపోకుండా ఇంకా కలుపుతూ ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలని. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకోవాలి.
మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఉడికించుకోవాలండి ఈ పేస్ట్ని. ఇంకా నేనైతే కొన్నన్ని అయితే వాటర్ అయితే వేసాను. రుచికి సరిపడు ఉప్పు నీళ్ళు వేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, మనకు గ్రేవీ అంతా దగ్గర పడి నూనె అంతా పైకి తేలుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడు కారపొడి అయితే వేసుకోవాలి. అస్సలు మాడనీయొద్దండి. ఇలా మాడనీయకుంటుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి సరిపడు కారపొడి అయితే వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో కారపొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, చిటికెడంతా మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, అదైనా లేకపోతే మనకు సూపర్ మార్కెట్లో ఎగ్ మసాలా దొరుకుతుంది, అదైనా తెచ్చుకోవచ్చు. నేనైతే ఇలా ఇంట్లోనే ఉన్న మసాలాని అయితే వేసాను. ఇంకా వేసుకున్నాక మసాలా మంచిగా ఉడికినాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులో వేసి ఒక 3-4 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తవ్వ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయింది. తవ్వ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చపాతీలోకి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.